భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తేజస్వి అయిన ఆ శివహస్తమును తన శిరస్సును ఉంచుకొని, నేను శివుడను, సకల జగత్స్రష్టయగు పరమాత్ముడనైన శివుడను నేనే అని దృఢమగు భావన చేయాలి. ఈ విధంగా భావన చేసిన గురువు యజ్ఞమండపం నందు కర్మసాక్షిగాను, కలశంపై యజ్ఞ రక్షకుడుగాను, అగ్నిలో హోమాధిష్ఠాతగాను, శిష్యుని అజ్ఞానమయ పాశ్చేత్తగాను, అంతరాత్మయందు అనుగ్రహకర్తగాను, 5 విధముల అభివ్యక్తుడైన ఈశ్వర రూపుడగును. ఆ పరమేశ్వరుడను నేనే అని దృఢతరముకు భావన గురువుకి ఉండవలెను. పిమ్మట గురువు జ్ఞానరూపముగా ఖడ్గము చేత ధరించి యజ్ఞమండపం నైరుతి దిక్కున ఉత్తరాభిముఖుడై నిలిచి జల పంచగవ్యములతో మండపం ప్రోక్షించి ఈ క్షణాది చతుష్పడాంత సంస్కారములతో దాన్ని సంస్కరించాలి. యజ్ఞమండపమున చల్లవలసిన వస్తువులను చల్లి వాటిని కూర్చతో పోగు చేసి ఈశాన కోణమందు స్థాపితమగు వర్ధనికి ఆసనంగా చెయ్యాలి. నైరుతి దిక్కునందు వాస్తుదేవతలను, పశ్చిమ ద్వారమున లక్ష్మిని పూజించవలను. ఈ మండపరూపిణియగు లక్ష్మి రత్నములతో యజ్ఞమండపమును నింపుచున్నది అని భావన చేయవలను. ఈ విధంగా ధ్యానించి ఆవాహనం చేసి హృదయమంత్రంతో పూజించవలను. ఈశాన్యమున సప్తధాన్యములపై స్థాపితమైన వస్త్రవేష్టితము పంచరత్నయుక్తము ఒక పశ్చిమాభిముఖమైన జలపూర్ణ కలశంపై శంకరుని పూజించాలి. ఈ కలశానికి దక్షిణాన సింహంపై కూర్చున్న శక్తిని, పశ్చిమాన ఖడ్గరూపిణియగు వర్ధనని పూజించాలి. పిమ్మట పూర్వాది దిక్కులందు ఇంద్రాది దిక్పాలకులను పూజించి అంతమున విష్ణువును పూజించాలి. ఆ దేవతలందరూ ప్రణవరూపముగా ఆసనమున కూర్చుండి ఆయుధములతోనూ కూడి ఉన్నట్టు భావన చేస్తూ వారి నామధేయములకు నమః చేర్చి పూజ చేయవలెను. మొదట వర్ధనని హస్తమున గ్రహించి కలశం ఎదుటకు తీసుకుని వెళ్ళి ప్రదక్షిణ క్రమాన దాన్ని 4 వైపులా తిప్పి దాని నుండి అవిచ్ఛిన్నంగా జలధార పడినట్లు చేయవలెను. పూర్వాది దిక్కులందు ఇంద్రాది దిక్పాలకులను పూజించి అంతమున విష్ణువును పూజించాలి. ఆ దేవతలందరూ ప్రణవరూపమగు ఆసనమున కూర్చుండి తమ తమ వాహనాలతోనూ ఆయుధాలతోనూ కూడి ఉన్నట్టు భావన చేస్తూ వారి నామధేయాలకు నమః చేర్చి పూజించాలి. మొదట వర్ధనని హస్తమున గ్రహించి కలశం ఎదుటకు తీసుకొని వెళ్ళి ప్రదక్షిణ క్రమమున దాన్ని 4 వైపులా తిప్పి దాని నుండి అవిచ్ఛిన్నముగా జలధార పడినట్లు చేయాలి. మూలమంత్రం ఉచ్చరిస్తూ, లోకపాలులారా, మీరందరూ యథాశక్తిగా యజ్ఞం రక్షింపుడు అని శివాజ్ఞను వారికి వినిపించి కింద ఒక కలశం ఉంచి దానిపై వర్ధనని స్థాపించాలి. పిమ్మట సుస్థిరమైన ఆసనంపై ఉంచిన కలశంపై శివుని సాంగపూజ చెయ్యాలి. పిమ్మట కళాది షడధ్వన్యాసం చేసి శోధనం చేసి వర్ధనిపై అస్త్రం పూజించాలి. ఓం హహ అస్త్రాసనాయ హుంఫట్ మొదలు ఓం ఫట్ అస్త్రాయ హుంఫట్ నమః వరకు పైన చెప్పినవి అస్త్రపూజా మంత్రములు. పిమ్మట పాశుపతాస్త్ర స్వరూపంను ఈ విధంగా చింతన చెయ్యాలి. దానికి కోరలతో కూడిన 4 ముఖములుండును. హస్తములలో శక్తి ముద్గర ఖడ్గ త్రిశూలములుండును. వాటి కాంతి కోటి సూర్యకాంతి సమానముగా ఉండును. పిమ్మట లింగముద్రను చూపి భగలింగ సమాయోగం చూపాలి. హృదయ మంత్రమును ఉచ్చరిస్తూ అంగుష్టంతో కలశమును, ముష్టితో ఖడ్గరూపముకు వర్ధనని స్పృశించాలి. ముష్టితో ముందుగా వర్ధనని స్పృశిస్తే భోగ మోక్షముల అభివృద్ధి కలుగును. కలశముఖ రక్షణం నిమిత్తం దానిపై వెనక చెప్పిన జ్ఞాన ఖడ్గమును ఉంచాలి. మూలమంత్రం 108 పర్యాయాలు జపించి ఆ జపమును కూడా కలశమునకు సమర్పించాలి. 10వ వంతు జపం చేసి దాన్ని వర్ధనికి సమర్పించాలి. పిమ్మట సకల యజ్ఞధారకుడవైన భగవంతుడవైన జగన్నాథ, ఈ యజ్ఞమందిరమును చాలా ప్రయత్నంతో రక్షించము అని భగవంతుని ప్రార్థించాలి. పిదప ప్రణవమయమైన ఆసనంపై కూర్చుని ఉన్న చతుర్భుజుడకు గణేశుని వాయవ్య దిక్కునందు పూజించాలి. అనంతరం వేదిపై శివుని పూజించి అర్ఘ్యం చేత గ్రహించి యజ్ఞకుండం వద్దకు వెళ్ళి అచ్చట కూర్చుండి మంత్రదేవత తృప్తి కొరకు వామభాగమందు అర్ఘ్య గంధ ఘృతాదులను, కుడివైపున సమిధలు, కుశలు, తిలలు మొదలగు వాటిని ఉంచి వెనుకటి వలనే కుండ, అగ్ని, ఘృత, సృక్ ఆదులను సంస్కరించి హృదయాన ఊర్ధ్వముఖాగ్ని ప్రాధాన్యం భావిస్తూ అగ్నియందు శివుని పూజించాలి. పిమ్మట గురువు తన శరీరం నందును, శివ కలశమందును, మండలం నందును, అగ్నియందును, శిష్యుని దేహమనందును కూడా సృష్టి న్యాసకర్మను చేసి యథాశాస్త్రంగా అధ్వశోధనం చేసి అగ్నికుండం పొడవు వెడల్పులను బట్టి అగ్నిదేవుని ముఖం పొడవు వెడల్పులు భావన చేయుచు అగ్ని జిహ్వా నామమంత్రముల చివర నమః చేర్చి పలుకుతూ అభీష్ట వస్తువుల హోమం చేసి అగ్నిని తృప్తిని చెయ్యవాలి. అగ్ని జిహ్వలు 7ంటికి 7 బీజములున్నవి.
హోమం చేయుటకై అవి ఏవియో చెప్పబడుచున్నది. రేఫ తప్ప మిగిలిన చివరి 2 వర్ణముల అన్ని అక్షరములకు అనగా యా మొదలు హా వరకు ఉన్న 7 అక్షరములకు రేఫ ఊకారములను చేర్చి దాని మీద అర్ధబిందువు చేర్చగా అవి రూట, లూట, ప్రూట, శ్రూట, ఘ్రాట, శ్రూట, హ్రూట అను 7 అగ్నిజిహ్వల మంత్రములు, బీజ మంత్రములు. హిరణ్య కనక రక్త కృష్ణ సుప్రభ అతిరిక్త బహురూప అని అగ్నిజిహ్వ నామములు. వీటి ముఖములు వరుసగా ఈశాన్య, పూర్వ, ఆగ్నేయ, నైరుతి, పశ్చిమ, వాయువ్య, మధ్య దిక్కులందు ఉండును. శాంతిక పౌష్టిక కర్మలలో క్షీరాది మధుర పదార్థములను, అభిచార కర్మలలో ఆవాల తెలకపిండి, సక్తువులు, యవల గంజిప ఉప్పు, రాజికలు, కట్టుతైలములు, ముళ్ళు, వంకర టింకరగా ఉన్న సమిధలు వీటితో క్రోధపూర్వకంగా భాష్యమంత్రంతో హోమం చెయ్యాలి. ఓం శాంతి శాంతి శాంతి.